హాయ్ ఫ్రెండ్స్, ఒక మిక్సీ జార్ తీసుకొని చెక్క, లవంగ, ధనియాలు, అల్లం, పీల్ తీసిన గార్లిక్ యాడ్ చేసుకొని కొంచెం కొబ్బరి ముక్కలు కూడా అందులోనే వేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం జీడిపప్పు లైట్గా ఫ్రై చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మీల్ మేకర్స్ తీసుకొని ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని దానిలో నానబెట్టి పక్కన పెట్టుకోండి. అదే ఫ్రై ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బే ఆఫ్ లీవ్స్ అంటే బిర్యానీ ఆకులు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఆనియన్స్ కూడా అందులోనే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మీన్ వైల్ నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టేస్తున్నాను, నానిపోయి ఉంటాయి. ఈ లోపలది చిల్లీ వేసాను ఇంట్లో. సో దీన్ని కూడా కొంచెం అలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు బంగాళాదుంపని పీల్ ఆఫ్ చేసి తరిగి పెట్టుకుని ఉన్నాను నేను ఆల్రెడీ, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కొంచెం లైట్గా అలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఆల్రెడీ తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా దీనికి యాడ్ చేస్తాను. దీన్ని ఇప్పుడు లైట్గా అలా ఫ్రై చేస్తూ ఉంటాను. ఈ లోపల మీల్ మేకర్స్ సోక్ అయ్యాయో లేదో ఒకసారి చూసుకుందాం. బాగా సోక్ అయ్యాయి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల దీన్ని కలుపుతూ ఉన్నాం. ఇలా ఇది బాగా ఉడికింది. సో ఇప్పుడు కొంచెం దీనికి టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. టమాటాలు మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు ఫ్రెండ్స్. టమాటా వేయడం వల్ల కొంచెం ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ వెజిటబుల్స్కి టమాటా కూడా కలిస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మింట్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను, పుదీనా లీవ్స్. సో మన ఏ బిర్యానీ చేయాలనుకున్నా కొంచెం పుదీనా అలా వేసామంటే ఫ్లేవర్ బాగా వస్తుంది, అరోమా బాగా వస్తుంది. ఎటువంటి తినవద్దు అనుకున్న వాళ్ళు కూడా బిర్యానీ కావాలని తినేస్తారు. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఫైన్గా పేస్ట్ చేసుకున్న ఈ మసాలా ఇందుకు యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసి బాగా కొంచెం ఫ్రై కానివ్వాలి. ఆ పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చేసిన తర్వాత దీనికి మీల్ మేకర్స్ యాడ్ చేస్తున్నాను నేను. సో దీన్ని కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసి కొంచెం పసుపు యాడ్ చేశాను, అంటే కొంచెం కలర్ టెక్స్చర్ కోసం కొంచెం చిల్లీ పౌడర్. నెక్స్ట్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను. దానికి సరిపడా వాటర్, అంటే ఒకటి రైస్ వేస్తే దానికి 1.5 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో అవి యాడ్ చేసేసాను. దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ దీనికి ఎంత తీసుకున్నానంటే 2 kgs ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి తగినంత వాటర్ పోసాను. ఆల్రెడీ నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాన్ని లైట్గా అలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి ఆ ఎగ్స్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఎగ్స్, రైస్ అంతా బాగా కుక్ అయింది, 90% అయిపోయింది అనుకున్న తర్వాత ఆ ఎగ్స్ దాని మీద పెట్టేసి, సో ఇప్పుడు ప్లేట్ తోటి ఫోల్డ్ చేసి పెట్టేసాను. వేడివేడిగా ఉన్న ఎగ్ బిర్యానీ రెడీ.